హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు రెడ్డి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చిందని చెప్పాను కదండి, అదే అండి చిన్న బుజ్జి కుక్క పిల్ల వచ్చిందని చెప్పాను కదా. అది ఎందుకోసం వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుందని చెప్తానని చెప్పాను కదా, అందుకోసమే ఈ వీడియో చూసేద్దాం రండి. ఆ బుజ్జి కుక్క పిల్ల పేరైతే లూసీ అండి. చూడండి మా వాడు దాంతో ఎంత అల్లరి చేస్తున్నాడో, అసలు ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. వాడి బొమ్మలన్నీ కూడా పక్కన పడేసి లూసీ వచ్చే లోపల దాని వెనకాలే తిరుగుతున్నాడు, దాంతోనే ఆటలాడుకుంటున్నాడు. ఒక్క నిమిషం కూడా వదలట్లేదండి అసలు. నేనైతే ముందు మా వారిని కోపడ్డానండి. యాక్చువల్గా అయితే అది ముక్కలేందే ముద్ద దిగదండి దానికి. అసలు కనీసం ఎగ్గన్నా పెట్టాలి దానికి. డైలీ వేడివేడిగా అన్నం చేసుకొని ఎగ్గు కలిపి పెడితేనే తింటుంది అది, లేదా ముక్కలు ఉంటే ముక్కలు తింటుంది. చికెను మటను ఇట్లాంటివన్నీ తింటుంది అది. మా వారు మాలేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఎగ్గు చికెను మటను అట్లాంటివన్నీ మేమేమీ చేయట్లేదండి. కాబట్టి అందుకోసం నేను కోప్పడ్డాను మా వారిని. కానీ తప్పట్లేదు. దీని ఓనర్స్ వచ్చి మా వారితో పాటు కాలేజీలో కలిసి వర్క్ చేస్తారు, కొలీగు. వెస్ట్ గోదావరి దగ్గర తనకు అండి, కాబట్టి చాలా దూరము. వాళ్ళు కూడా మాలాగే జాబ్ కోసమే ఇక్కడ తిరుపతిలో అయితే ఉంటున్నారు. ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు లేదా సంక్రాంతికి అట్లా వెళ్ళాలన్నా, ఎప్పుడైనా ఊరు వెళ్ళాలన్నా 2 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా దాన్ని ఎక్కడో వచ్చేట వదిలి వెళ్ళాలి. మా ఇంట్లోనే ఎక్కువ వదిలి వెళ్తారు. ఇప్పుడు దీన్ని మేమే చూసుకుంటాము. ఇక్కడ చూడండి దానికి ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాను నేను. వేడి అన్నంలో ఎగ్ కలిపి పెడితే తింటుంది అది. ఇంకా ముక్కలు అయితే మేము పెట్టలేము కాబట్టి కనీసం ఎగ్ అన్నా పెట్టాలి కాబట్టి ఇంకా తప్పట్లేదు. మా వారు మాల వేసుకొని ఉన్నా కూడా ఇంకా చేయాలి దానికోసం అన్నా, లేదంటే అది ఏం తినదండి అసలు. మంచి నీళ్ళు కూడా తాగదు, తినదు అసలు. అందుకోసమని తప్పకుండా ఇంకా చేయాల్సి వచ్చింది. ఏముంది మనలో ఉండాలి భక్తి అనేది అనేసి మేమైతే దానికి అదే రెడీ చేసి ఎగ్ వరకు అయితే పెట్టామండి. చూడండి ఇక్కడ అది తింటుంది పాపము. పక్కనే నీళ్ళు కూడా పెట్టాము. మా దగ్గర అయితే దానికి ఫుడ్ పెట్టడానికి ఉండే వస్తువులు అయితే ఏమీ లేవు. కాకపోతే అప్పటికప్పుడు ఒక చిన్న 2 డబ్బాలు అరేంజ్ చేసేసుకొని దానికి ఫుడ్ అయితే అరేంజ్ చేసి పెట్టేశాను నేను, ఎలాగోకలాగా తింటుంది అని. మా ఇంటికి ఎప్పుడొచ్చినా దానికి ముక్కలు ఖచ్చితంగా పెట్టేవాళ్ళము. మేము తింటామో తినమో కానీ సండే వచ్చిందంటే ఇంకా ఖచ్చితంగా ముక్కలు అవన్నీ కూడా పెట్టేవాళ్ళము. దానికోసమే సపరేట్గా మా వారు అయితే తెచ్చేవారు. ఈసారి అలా కుదరలేదు కాబట్టి ఓన్లీ ఎగ్గుతోనే సరిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా ఇది మా ఇంటిని ఒక 4-5 టైమ్స్ అయితే విజిట్ చేసి ఉంటుంది. వచ్చిన ప్రతిసారి 1 వీక్ నుంచి 10 డేస్ దాకా ఉంటుంది. ఈసారి కూడా సేమ్ 1 వీక్ పైనే ఉంటుంది. మా వారికి కానీ మా బాబుకి కానీ కుక్కలంటే చాలా ఇష్టం అండి. మా వారు అయితే అసలు దానికి వేడివేడిగానే అన్నం పెట్టాలని గొడవ చేస్తారు ఇంట్లో. ఖచ్చితంగా దానికి వేడిగా అప్పటికప్పుడు చేసి పెడతాను నేను. మార్నింగ్ ఒక ఎగ్గు, మధ్యాహ్నం ఒక ఎగ్గు, నైట్కి ఒక ఎగ్గు, ఇలా 3 పూట్లకి 3 ఎగ్స్ అయితే దానికోసం వాడతాము. దానికి ఎగ్స్ అయితే వాళ్ళే తెచ్చి చెల్లారండి ఓనర్సు. సో అది ఎప్పుడొచ్చినా మా బాబు అయితే భలే హ్యాపీగా ఆడుకుంటాడు. అది కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతుంది. దానికి కూడా బాగా అలవాటు పిల్లలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓనర్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి 2 ట్విన్ బేబీస్ ఉన్నారు. వాళ్ళతో దానికి అలవాటు కాబట్టి ఇక్కడ అది అలవాటు పడిపోతుంది. పిల్లలతో పెద్ద ఇబ్బంది ఏం పడదు. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే బయట తీసుకెళ్తామండి, వాకింగ్ లాగా అలాగా మామూలుగా. ఆ టైంలోనే అది యూరిన్ కానీ బాత్రూమ్ పోవాలన్నా పోతుంది. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా దానికి వెళ్ళాలనిపించిందంటే అది వచ్చి మనల్ని గోకుతూ ఉంటుంది అన్నమాట. కాలుతో గోకుతుంది ఇట్లొచ్చి. ఒకవేళ ఏదన్నా పనిలో ఉండి కామ్గా ఉండిపోయినామంటే అరుస్తుంది, అది తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా అని. అలా సిగ్నల్స్ అయితే ఇస్తుంది. ఆ టైంలో మేము ఎవరో ఒకరు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు బయటకు తీసుకొచ్చేస్తాము. ఆడి అలసిపోయి నిద్రపోతున్నారు చూడండి ఇద్దరు.